మిట్ట మధ్యాహ్నం ఫుల్ ఆకలి, ఒక పెద్ద పని ఉండే అది చేసుకొని ఇంటికి వెళ్తున్నా. నా దారిలో నేను తెలిసినట్లు వెళ్ళిపోవచ్చు కదా. సరే, మన గూగుల్ మ్యాప్స్ బ్రో ఉన్నాడు కదా, హెల్ప్ తీసుకుందామని చెప్పేసి ఆన్ చేసిన. హై ట్రాఫిక్ కంజెషన్ ఇన్ యువర్ రూట్ అని చెప్పేసి వేరే గల్లీ చూపిస్తే సరే అని ఫాలో అయిపోయినా. నాకు తెలిసిన మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 500 మీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత గూగుల్ మ్యాప్ చూపించే దారి బ్లాక్ అయింది. మన రక్షక భటులు మంచి బ్యారికేడ్ పెట్టేసిండ్రు. ఆ బ్యారికేడ్ ఎట్లుందంటే నువ్వు దగ్గర దాకా వెళ్ళి చూడొచ్చు నీ వెహికల్ వెళ్తుందా వెళ్ళదా అని, వెళ్ళకపోతే వెనకలకు రావాలన్నమాట. అట్లుంది ఆ బ్యారికేడ్. ఆల్టో లాంటి కార్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. నాకన్నా ముందు కొన్ని వేరే కార్స్ ఉండే, వాళ్ళు ట్రై చేసి పాపం డిసప్పాయింట్ అయిపోయి వెనకాలకు తిరుగుదామంటే తిరిగే ఛాన్స్ లేదు కదా, మనం వెనకాలనే రెడీగా ఉంటాం కదా. సో అట్లా పాపం అందరూ దగ్గర దాకా వెళ్ళి ఆ బ్యారికేడ్కి హాయ్ చెప్పి వచ్చే క్రమంలో హాఫ్ అన్ అవర్ దాటిపోయింది. ఒక్కొక్కరు వెళ్ళి బ్యారికేడ్కి హాయ్ చెప్పేసి ఓ షిప్ మేము వెళ్ళలేము, ఈ బ్యారికేడ్ మాకు సరిపోదని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళి చూసి యూటర్న్ తీసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతటికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి. అంటే అక్కడ అట్లీస్ట్ ఒక ట్రాఫిక్ పర్సనల్ అని ఉండాలి కదా. కార్స్ అన్నీ ఇందులో పోవు, వేరే దారిలో వెళ్ళనని చెప్పడానికి ఎవ్వరు లేరు. దానికి తోడు సరే ఇంత ఇబ్బంది అవుతుంది కదా, మాకు సెట్ కాదు, యూటర్న్ తీసుకుని వెళ్దాం అనే టైంకి యూటర్న్ తీసుకునే దారిలో మరొక సూపర్ ప్రో కార్ పార్క్ చేసి వెళ్ళిపోయింది. చిల్ డూడ్. సో దానివల్ల యూటర్న్ తీసుకొని రివర్స్ తీసుకొని మళ్ళీ కార్ని స్ట్రైట్ చేసుకొని వెళ్ళే పరిస్థితి. ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇంత ట్రాఫిక్ జామ్, ఎంత టైం లాస్ జనాలకి, నిజంగానే వర్క్ ఉన్న వాళ్ళకి సూపర్ లాస్ ఆఫ్ టైం. అది ఎప్పుడు మారుతుంది. అందుకే తెలిసిన రూట్లో వెళ్ళాలని ఒక చిన్న సెన్స్ వచ్చింది నిన్న. కానీ అప్పుడప్పుడు అక్కడ కూడా పంచబడచ్చు. ఇది సమ్మరే, 6:30 అవుతుంది మార్నింగ్, అందుకే ఇట్లుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం రూపురేఖలన్నీ మారిపోతాయి.